సీఎం రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లాపూర్లోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్వీ నేతలకు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదు. ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి. కాంగ్రెస్, భాజపా, చంద్రబాబు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. అది ధ్వజమెత్తారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, కృష్ణా, గోదావరి జలాల్లో వాటాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గురు శిష్యులు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి నిలదీసే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే భారత రాష్ట్ర సమితి తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని హరీష్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు. జిరాక్స్ కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. రాజీనామా చేయాలని ప్రజలందరూ తిరగబెడితే ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ జిరాక్స్ కాగితం ఇచ్చిండు స్పీకర్. ఒరిజినల్ ఇస్తే ఏడ యాక్సెప్ట్ చేస్తాడో, ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలో అని జిరాక్స్ కాగితం ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నిటికీ తుడిచిపెట్టుకోపోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఒక ఆఫ్రికన్ రచయిత చినువా అచేది, ఆఫ్రికన్ రచయిత చినువా అచేది, ఆయన ఒక మాట చెప్పాడు. సింహాలు తమ గురించి తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్లు చెప్పే చరిత్రనే నిజమైతుంది, వేటగాళ్లు చెప్పే మాటలే చరిత్రగా నిలిచిపోయే ప్రమాదం ఉంది అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం, సింధూరం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ రాజ్ కుమార్, ఈఓ అన్నరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్, ధర్మకర్తలు, ఈఓ, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డివిజన్ బలరాం నగర్లో దాదాపు 28 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులు అధికారులు మరియు స్థానికులతో కలిసి ప్రారంభించారు. దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గత ఎన్నో సంవత్సరాలుగా నలిగిపోతున్న సమస్యలకు పరిష్కారం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేస్తామని అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ నవీన్, రమేష్, బాలమణి, కాలనీ వాసులు సూరజ్ సింగ్, సతీష్, విజయ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ కుమార్, గోపాల్ సింగ్, ఎస్పీ రాజు, రఘువీర్ సింగ్, మణికుమార్, సుజాత,
సకుబాయ్, శ్రీనివాస్, నందు యాదవ్, మురళీగౌడ్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాటర్ చూసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అటువైపు డౌన్ ఇటువైపు డౌన్ మధ్యలో హైట్ ఉంది, కొన్ని వాటర్ ఇటు వస్తున్నాయి, కొన్ని అటు. పని చేద్దాము, మధ్యలో రెండింటికి కామన్ పాయింట్ ఉన్న దగ్గర ఒక క్యాచ్ పిట్ వాటర్ హార్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళు ఏమంటారు, స్లోప్ అంతా అటు పెడదామా, అటు పెట్టమంటారు పెట్టచ్చు. కొన్ని భూమిలో పోతే బోర్లు ఎండకుండా ఉంటాయి కదా, కొన్ని నీళ్లు భూమిలో పోయేటట్టుగా పెడితే భూమిలో ఎండకుండా కష్టం అవుతుంది టైం. మీరు మాత్రం మీ కష్టాన్ని మేము రోజు గమనిస్తాం. వర్షం అన్నారు, వర్షమైనా ఆగేది. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నయ్య గారు నాతో పాటు వీళ్ళది కూడా అండి, వీళ్ళు జిహెచ్ఎంసీ మన ఆఫీసర్, మనం వీళ్ళు కూడా పాపం ఓకే, వీళ్ళందరూ కూడా చేపట్టే. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్లీ వర్షం ఆల్రెడీ స్టార్ట్ చేద్దాం మీరు అడిగిన తర్వాత ఈ వర్షం పడుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రీ లాంచ్ స్కామ్ వెలుగు చూసింది. భారతీ బిల్డర్స్ అనే డెవలపర్ కంపెనీ పేరుతో 250 మందికి పైగా కొనుగోలుదారులను మోసం చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బాధితులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పటికీ ప్రాజెక్ట్ పని ముందుకు సాగకపోవడం, భూమిని మూడో వ్యక్తికి విక్రయించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్న భారతీ బిల్డర్స్ సునీల్ అహూజా అనే వ్యక్తి భారతీ బిల్డర్స్తో పాటు సునీల్ అహూజాపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదు చేశారు. మోసం చేసి ఆ తర్వాత భారతీయ బిల్డర్స్ పేరున శ్రీ భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మార్చిన కేటుగాళ్లు ఈ కంపెనీకి 60%, ఆశిష్ అహూజా మిగిలిన 40% వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండి శివరామకృష్ణలో పేర్లతో షేర్లు చేశారు. ఇలా పేర్లు మారుస్తూ అమాయకులను నట్టింట ముంచుతున్న నిందితులు. I have taken a flat in Bharti Builders 2021 September. They have promised to give us flat, but they were unable to deliver. When we spoke to SRK, he said that he has taken a finance from Ahuja of some 43 or 45 crore rupees. So 45 crore rupees. To that SRK we have asked. He said like he has already given with interest 53 crore rupees to Ahuja. The problem here is when initially we spoke to Ahuja said that we are entering into an agreement with SRK and changing the name of the company to Sri Bharti Builders, and he has assured us that he ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా అందరికీ కూడా తెలియకుండా చేశారండి. ఇదంతా కూడాను మాకు తర్వాత తెలిసింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని అడిగితే ఇంట్రెస్ట్ కట్టలేక మేము చేశాము అని చెప్తున్నారు. ఇప్పుడు శివరామకృష్ణ అనే అతను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వడు. మాకేం చెప్పారంటే ఒకసారి మీరు అందరు కలిసి అసోసియేషన్ ఫామ్ అవ్వండి, కోంపల్లి వాళ్ళందరూ కలిసి అన్నారు. కోంపల్లి వాళ్ళందరూ కలిసి అసోసియేషన్ ఫామ్ అయ్యాము. తర్వాత ఈ డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్ కావాలని 2 years నుండి తిప్పారండి. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము చేసాము. ఇప్పుడు లాస్ట్కి అమౌంట్ ఇవ్వమంటే నా చేతిలో ఏం లేదని శివరామకృష్ణ అంటున్నాడు. మరి ఎవరి చేతిలో 47 crores ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఓకే అంతా బాగుంది, మా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అంతా తీసుకున్నాడు, కరెక్ట్ కాదనట్లే. కానీ భారతీ బిల్డర్స్ వాళ్ళు ఇన్ రిటర్న్ మొత్తం కూడా కట్టేశారు, 53 crores కట్టేశారు. ఇగో చూసుకోండి, ఇవి చూసుకోండి, ఇగోండి పర్టికులర్స్ ఆఫ్ విచ్ డే టేకెన్, ఎవరెవరికి ఎంత తీసుకున్నారో, భారతీ బిల్డర్స్ వాళ్ళు ఎంత తీసుకున్నారో టోటల్ అమౌంట్ ఇది ఎంత కట్టారు అనేసి ఇక్కడ ఉంది, టోటల్ ఉంది, క్లియర్ కట్గా ఉంది. కానీ ఇప్పటికీ ఏం చేస్తున్నాడు అంటే అహూజా ల్యాండ్ ఇవ్వడం లేదు, పెట్టుకున్నాడు. సెటిల్మెంట్కి రమ్మంటే రాడు, వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, ఏమీ చెయ్యడు. మేము ఒక్క ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీకి సార్ 700 ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్. టోటల్ 2 ప్రాజెక్ట్స్, బానూర్ అండ్ కోంపల్లి, 2 ప్రాజెక్టులలో 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే యూ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి మాట్లాడు, నీకేం కావాలి ఏంటి, సెటిల్మెంట్ చేసేది ఉంటే నువ్వు ఎప్పుడో చేసేవాడివి, ఇంత టైం వేస్ట్ చేయవు, మా టైం వేస్ట్ చేయవు, నీ టైం వేస్ట్ చేసుకోవు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, కొండాపూర్లో పాడి కౌశిక్ ఇంటిపై దాడికి వెళ్తున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి కార్యకర్తలతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరిన వెంకటస్వామిని
నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో దాడి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. విస్తారంగా పడుతున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమగ్నమయ్యాయి. ఈ వర్షాల కారణంగా పంట పొలాలు నీటి మునిగిపోయాయి. మక్క, వరి, కందులు, పత్తి పంటలు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పొలాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విద్యార్థులు ఇక పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా చెరువులాగా మారిపోవడంతో స్కూల్కి వెళ్లడం చాలా కష్టంగా మారింది. తల్లిదండ్రులు పిల్లలను పంపించేందుకు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వానల తీవ్రత ఇంకా పెరుగుతుండటంతో అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికేట్స్ తయారీకి సంబంధించి మరో షాకింగ్ ముఠా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడిలో నకిలీ సర్టిఫికేట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా శ్రీ వ్యాస కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికేట్స్ తయారు చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తోంది. కుక్కట్పల్లిలోని కేపీహెచ్బి ప్రాంతంలోని శ్రీ వ్యాస కన్సల్టెన్సీ అనే పేరుతో ఈ ముఠా నకిలీ బీకామ్, బీటెక్ సర్టిఫికేట్లు తయారు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తుంది. ఎస్ఓటి శంషాబాద్ బృందం తమ దాడిలో 2 ప్రధాన నిందితులు ఆకాశపు హరీష్ రావు, మావూరి మహేష్లను అరెస్ట్ చేసింది. ఈ నకిలీ ముఠాలో విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ముఠాకు సహకారం అందించినట్లు సమాచారం. నిందితుడు ఇప్పటి వరకు మొత్తం 46 మందికి నకిలీ సర్టిఫికెట్స్ అందించినట్లు వెల్లడైంది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు ఆధారంగా 24 మంది అభ్యర్థులు విదేశాలకు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సర్టిఫికెట్లు లేకుండానే వీసా పొందడానికి వీరు ప్రయత్నించారని తెలుస్తోంది. సర్టిఫికెట్ల కోసం భారీగా డబ్బులు వసూలు చేసిన ముఠా విద్యార్థులను మోసం చేసిన తీరు పోలీసులకు సవాలుగా మారింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం పురస్కరించుకొని ఫర్టిలిటీ ఐవీఎఫ్ పై అవగాహన వ్యక్తం చేశారు. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, IMSI విత్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్, ఇంకా మెయిల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి రొటీన్ టెస్ట్తో పాటు మనం టీసా, మైక్రో టీసా కూడా చేస్తున్నాము. మైక్రో టీసాలో ఏంటి అంటే మనము స్పర్మ్స్ అనేటివి టెస్టిస్లో నుంచి తీసుకొని అదే స్పర్మ్స్ యూజ్ చేసి ICSI అనే ప్రొసీజర్ ద్వారా వాళ్ళ కణాలతోటే వాళ్ళు పేరెంట్స్ అయ్యే ఛాన్సెస్ మనము కల్పిస్తున్నాము. ఏవా ఫర్టిలిటీలో మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్ అడ్వాన్సెస్లో ఎగ్ ఫ్రీజింగ్ అని చేస్తున్నాము. ఎవరైతే అమ్మాయిలు కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి, లేదు ఇంకా సరి అయిన లైఫ్ పార్ట్నర్ దొరకలేదు అనుకున్న వాళ్ళకి 25 to 30 years ఏజ్లో వాళ్ళ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు 30-35 years తర్వాత మ్యారేజ్ చేసుకున్నా కూడా అవే ఎగ్స్ యూజ్ చేసుకొని తల్లిదండ్రులు అవ్వచ్చు.
సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఏవా ఫర్టిలిటీకి వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏవా ఫర్టిలిటీలో మనకి సపరేట్గా సైకియాట్రిస్ట్ ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్స్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో, లేదు అంటే వాళ్ళకి ఇమోషనల్గా సపోర్ట్ ఏదైనా కావాలి అంటే మనకి కౌన్సిలర్స్ కపుల్కి ఇమోషనల్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏవా ఫర్టిలిటీలో మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీస్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ మధ్య ఎక్కువ మనము ఏజ్ ఎక్కువ ఉన్న వారిని చూస్తున్నాము. అంటే 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తున్నారు. వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండవచ్చు. పర్టికులర్గా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి క్రోమోజోమల్ స్కూటీపై వెళ్తున్న తండ్రి కూతుళ్లను ఓ ట్యాంకర్ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. తండ్రి వెంటనే మరణించగా ట్యాంకర్ టైర్ కింద